Today we are going to learn about Java Full Stack Developer course. First, software అంటే ఏంటో చూద్దాం. ఇది బేసిక్ నాలెడ్జ్. సాఫ్ట్వేర్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్వేర్ అనేది కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని కలిగి ఉంటుంది. సాఫ్ట్వేర్లో త్రీ టైప్స్లో ఫస్ట్ వచ్చి యూఐ ఆర్ ఫ్రంట్ ఎండ్ ఆర్ ప్రజెంటేషన్ లేయర్. సెకండ్ వచ్చేసరికి మిడిల్ ఎండ్, ఇది బిజినెస్కి సంబంధించింది. బ్యాక్ ఎండ్, ఇది డేటాబేస్కి సంబంధించింది. మనకి ఫ్రంట్ ఎండ్ లేయర్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేవి ఉంటాయి. మిడిల్ ఎండ్ లేయర్లో జావా, పైథాన్, .NET ఎట్సెట్రా ఉంటాయి. బ్యాక్ ఎండ్ లేయర్లో MySQL, Oracle, MongoDB ఉంటాయి. ఇప్పుడు మనం ఎవల్యూషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. ఎవల్యూషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. ప్రతి కంప్యూటర్ని, ఏ కంప్యూటర్ని మనం తీసుకున్నా అందులో ప్రాసెసర్ అనేది ఉండిద్ది. ఇంకా ఈచ్ ప్రాసెసర్కి ట్రాన్సిస్టర్ అనేది ఉండిద్ది. మనకి ఉన్న ట్రాన్సిస్టర్స్ కేవలం జీరోస్ వన్స్ని మాత్రమే అర్థం చేసుకోగలవు. కాబట్టి జీరోస్ వన్స్ అనేవి మైక్రో ప్రాసెసర్కి ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటాయి. అవి అవుట్పుట్ని, మనకి కావాల్సిన అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తాయి. కానీ పీపుల్ జీరోస్ వన్స్ని గుర్తుపెట్టుకోవటం అనే ఒక కాన్సెప్ట్ని డిఫికల్ట్గా అయింది. సో ఎందుకంటే హ్యూమన్స్ అనేవాళ్ళు నంబర్స్ని గుర్తుపెట్టుకోవడం ఒక డిఫికల్ట్ కండిషన్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మొబైల్ నెంబర్స్ని ఇప్పుడు 100 పర్సన్స్ ఉంటే 100 పర్సన్స్కి 100 మొబైల్ నెంబర్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకోవటం కష్టం. దీనికోసం అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని మనకి తీసుకొచ్చారు. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో మనం అవుట్పుట్ కోసం అసెంబ్లర్ని యూజ్ చేస్తాం. అండ్ అసెంబ్లర్ ఈజ్ సాఫ్ట్వేర్. ఇక్కడ అసెంబ్లర్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇది అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని ఇన్పుట్గా తీసుకొని బైనరీ లాంగ్వేజ్ని లేదా మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని మనకి అవుట్పుట్గా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్లో మనం కంపైలర్ని యూజ్ చేస్తాం. కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇది హై లెవెల్ లాంగ్వేజ్ని తీసుకొని ఇన్పుట్గా మనకి బైనరీ లెవెల్ లాంగ్వేజ్ని అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఈ డయాగ్రామ్లో మైక్రో ప్రాసెసర్ అనేది ఇచ్చారు. మైక్రో ప్రాసెసర్లో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ట్రాన్సిస్టర్స్ని రిప్రజెంట్ చేశారు. ఇక్కడ మనం జీరోస్ వన్స్ని మాత్రమే అవుట్పుట్గా ఇవ్వగలం. సో 1940లో మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి మనం ఇస్తే అది మైక్రో ప్రాసెసర్కి ఇస్తుంది. ఆ తర్వాత జీరోస్ వన్స్లో అంటే బైనరీలో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. 1915లో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో మనం ఇన్పుట్ని అసెంబ్లర్కి ఇస్తే అసెంబ్లర్ అనేది మైక్రో ప్రాసెసర్కి ఇస్తుంది. మైక్రో ప్రాసెసర్ మనకి బైనరీ అవుట్పుట్ని ఇస్తుంది. నెక్స్ట్ 1960లో హై లెవెల్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. హై లెవెల్ లాంగ్వేజ్కి మనం ఇన్పుట్ని కంపైలర్కి ఇస్తే కంపైలర్ అనేది మైక్రో ప్రాసెసర్కి ఇస్తుంది. మైక్రో ప్రాసెసర్ అనేది బైనరీ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనం హిస్టరీ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్, అసలు హై లెవెల్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీని మనం చూద్దాం. ఫస్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటిదంటే బీసీపీఎల్ ఫుల్ ఫామ్ ఏంటిదంటే బేసిక్ కంపైల్డ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ ఇది ఒక లాంగ్వేజ్. దీన్ని మార్టిన్ రిచర్డ్స్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేశాడు. బీసీపీఎల్ అనేది ఒక అన్స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంకా బీసీపీఎల్ అనేది ఎక్కువ మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి న్యూ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే బి లాంగ్వేజ్ అనేది కెన్ థామ్సన్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ బి లాంగ్వేజ్ అనేది కూడా అన్స్ట్రక్చర్డ్, కానీ ఇది లెస్ మెమరీని ఆక్యుపై చేసింది.
చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు, అన్స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. ఇప్పుడు కోడింగ్ ఫార్మాట్: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, యాడ్, ఎడిషన్, మల్టిప్లికేషన్. వీటిలో చూడండి కోడ్ ఫార్మాట్ 2 స్టెప్స్, నెక్స్ట్ నుంచి 3 స్టెప్స్ వచ్చినాయి. అంటే ఎక్కడ రిపిటీషన్ అనేది కూడా లేదు, ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో కూడా లేదు. ఫ్రమ్ ద అబోవ్ లాంగ్వేజెస్ ద డ్రాబ్యాక్ ఈజ్ నో కోడ్ రీయూజబిలిటీ. అంటే ఇక్కడ కోడ్ అనేది రీయూజ్ చేయలేదు. చూడండి ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి ఎడిషన్ ఉంది, అందులో 2 స్టెప్సే చూపిస్తున్నారు. అదే లాస్ట్ నుంచి సెకండ్ని చూడండి, అందులో 3 స్టెప్స్ చూపిస్తున్నారు. అంటే ఇక్కడ ఎడిషన్ అనేది రీయూజబిలిటీ లేదు, అండ్ దట్ మీన్స్ కోడ్ అనేది రీయూజబిలిటీ లేదు. ఇదే దీనికి ఉన్న డ్రాబ్యాక్. ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి సి లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పటి వరకు మనం చూసుకున్నవన్నీ అన్స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, కానీ సి అనేది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇంకా లెస్ మెమరీని ఆక్యుపై చేసిద్ది, ఇంకా మనకు ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటుంది. అయితే దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. మనం ఇక్కడ కోడ్ని రీయూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, ఇక్కడ బీసీపీఎల్ని ఇంకా బి లాంగ్వేజ్ని ఆ రెండిట్లో ఉన్న డ్రాబ్యాక్స్ని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చిందే ఈ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ని డెనిస్ రిచీ అనేవాడు ఇంట్రడ్యూస్ చేశాడు. సో సి లాంగ్వేజ్ వీ హ్యావ్ ఓన్లీ గ్లోబల్ వేరియబుల్స్, కానీ ఇక్కడ సి లాంగ్వేజ్లో మనకి కేవలం గ్లోబల్ వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి. డిసడ్వాంటేజ్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఈజ్ నో లోకల్ వేరియబుల్ అండ్ నో సెక్యూరిటీ. ఇక్కడ సి లాంగ్వేజ్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటిదంటే లోకల్ వేరియబుల్ అనేది ఉండదు, ఇంకా సెక్యూరిటీ అనేది ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ని కూడా, ఈ డిసడ్వాంటేజెస్ని కూడా ఓవర్కమ్ చేయడానికి మనకి C++ని ఇంట్రడ్యూస్ చేశారు. C++ని బీజర్ని స్ట్రౌస్ట్రప్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక్కడ C++ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. C++ అనేది సెక్యూరిటీని కూడా ఇస్తుంది. అసలు దీని డిసడ్వాంటేజ్ ఏంటిదంటే నాన్ పోర్టబిలిటీ అండ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. దీన్ని పోర్టబిలిటీ చేయలేము, ఇంకా ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే కోడ్ అనేది ఒక సిస్టంలో ఇస్తే సేమ్ సిస్టంలో మనకి అవుట్పుట్ ఇస్తుంది. నాన్ పోర్టబిలిటీ అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి దీన్ని పోర్టబుల్ చేయలేము. ఇక్కడ చూడండి డయాగ్రామ్, ఇది విండోస్ 10 OS ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటెల్ i3 ప్రాసెసర్ అని ఇచ్చారు. డెవలప్డ్ యాప్ బై యూజింగ్ C++ని యూజ్ చేసి దీన్ని డెవలప్ చేశారు. ప్రోగ్రామ్ అనేది ఒకసారి కంపైల్ అయితే 1 ఆపరేటింగ్, అండ్ ఇఫ్ వీ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇన్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ వీ డోంట్ గెట్ ద అవుట్పుట్. అంటే ఒక సిస్టంలో మాత్రమే వస్తుంది, వేరే సిస్టంలో ట్రై చేస్తే రాదు. టు ఓవర్కమ్ ద అబోవ్ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఫైనల్గా జావాని ఇంట్రడ్యూస్ చేశారు. జావా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై జేమ్స్ గాస్లింగ్. జావా అనేది జేమ్స్ గాస్లింగ్ అనే వాడి చేత ఇంట్రడ్యూస్ చేయబడింది. జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఫస్ట్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఫస్ట్ ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ చేద్దాం. ఇస్ జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఆర్ నాట్? అసలు జావా ప్లాట్ఫామ్ అనేది ఇండిపెండెంటా కాదా అని అడుగుతున్నారు. ప్లాట్ఫామ్, అసలు ప్లాట్ఫామ్ అంటే ఏంటో చూద్దాం. ప్లాట్ఫామ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ హార్డ్వేర్. ఒక ప్లాట్ఫామ్ అనేది సాఫ్ట్వేర్ ఇంకా హార్డ్వేర్ కలిగి ఉన్న ఒక ప్లాట్ఫామ్. అసలు ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటే ఏంటో చూద్దాం. ఏ ప్రోగ్రామ్ విచ్ ఈస్ కంపైల్డ్ ఇన్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఇన్ ద సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టంలో కంపైల్ అయితే అది సేమ్ ఆపరేటింగ్ సిస్టంలోనే ఎగ్జిక్యూట్ అయితే దాన్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం.
ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ ఏంటి అంటే సి ఇంకా C++. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ చూద్దాం. ఒక ప్రోగ్రామ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టంలో కంపైల్ అయ్యి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ i3 ప్రాసెసర్ అని ఇచ్చారు కదా. ఇక్కడ మనకి ఎక్స్ట్రా 3 సిస్టమ్స్ అనేవి ఇచ్చారు. సో మనం ఇక్కడ ఒక ఆపరేటింగ్ సిస్టంలో కోడ్ని కంపైల్ చేయొచ్చు. ఆ తర్వాత మిగతా సిస్టమ్స్లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. జావా వి కాల్డ్ ఇట్ హ్యాస్ ఓరా. మనం జావాని ఓరా అని కూడా పిలవచ్చు. దట్ మీన్స్ రైట్ వన్స్, రన్ ఎనీవేర్. నోట్, జావా ఈజ్, ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టంలో కంపైల్ చేసి ఇంకొక ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. JVM ఇస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఇక్కడ JVM అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. బైట్ కోడ్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. బైట్ కోడ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. బైనరీ కోడ్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. బైనరీ కోడ్ అనేది కూడా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇప్పుడు మనం జావా సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. జావా సాఫ్ట్వేర్ అనేది 2 కేటగిరీస్గా డివైడ్ అయింది. ఫస్ట్ వచ్చేసరికి JDK, జావా డెవలప్మెంట్ కిట్. సెకండ్ వచ్చేసరికి JRE, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. JDKని యూజ్ చేసుకొని మనం డెవలప్ చేయొచ్చు అండ్ అప్లికేషన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసుకొని అప్లికేషన్స్ని కేవలం ఎగ్జిక్యూట్ చేయగలము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు. JDK అప్లికేషన్ అనేది ఇలా ఉంటుంది. అందులో JRE అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ఇచ్చారు. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మళ్ళీ JVM ఇచ్చారు. JVMలో మనం లైబ్రరీస్ని, జావా లాంగ్వేజ్ని, వీటన్నిటిని ఎట్సెట్రా ప్లేస్ చేసాము. నెక్స్ట్ డెవలపర్ టూల్స్లో జావా-C, జావా-P ఎట్సెట్రా ఇలాంటివి ఇచ్చాము. ఇదంతా ఒక JDK అప్లికేషన్, అంటే జావా డెవలప్మెంట్ కిట్ అప్లికేషన్. మనం నార్మల్గా అయితే JDKని డౌన్లోడ్ చేసుకోవాలి. అసలు మనం జావాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ ద్వారా మనం జావాని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. స్టెప్ 1, ఫస్ట్ లింక్ని క్లిక్ చేసి జావాని డౌన్లోడ్ చేయాలి. నెక్స్ట్ డబుల్ క్లిక్ ఆన్ జావా ఫైల్ని డబుల్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ నెక్స్ట్, మళ్ళీ సెలెక్ట్ నెక్స్ట్, ఆ తర్వాత క్లోజ్ చేయాలి. స్టెప్ 3కి వచ్చేసరికి గో టు దిస్ పీసీలోకి వెళ్ళాలి, C డ్రైవ్లోకి వెళ్ళాలి, ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళాలి, నెక్స్ట్ జావాలోకి వెళ్ళాలి, JDK 17లోకి వెళ్ళాలి, నెక్స్ట్ బిన్. స్టెప్ 4, కాపీ ద అబోవ్ పాత్ని కాపీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ గో టు విండోస్ సెర్చ్, ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ బై పాసింగ్ env షార్ట్కట్. నెక్స్ట్ 6th స్టెప్, సెలెక్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఆన్ యూజర్ వేరియబుల్స్, డబుల్ క్లిక్ ఆన్ పాత్ ఫోల్డర్, సెలెక్ట్ న్యూ, పేస్ట్ ద copied path. Same steps above repeat in system variables. Step 8, open command prompt, search java-c, java version. ఇదంతా ఇన్స్టలేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనం జావా ఫీచర్స్ని చూద్దాం. ఫస్ట్ జావా ఫీచర్స్లో ఫస్ట్ ఏంటంటే జావా అనేది ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాని యొక్క సింటాక్స్ అనేది C ఇంకా C++లో ఉండే వాటికి సేమ్గా ఉండిద్ది ఆల్మోస్ట్. కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ అంటే పాయింటర్స్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేవి జావాలో అవైలబుల్ ఉండవు. నెక్స్ట్ జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా అప్లికేషన్స్ అనేవి ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దిస్ ఫీచర్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద బిజినెస్. ఈ ఫీచర్ అనేది బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అయ్యింది. ఇది ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, అంటే మనం ర్యామ్లో కానీ
ఆపరేటింగ్ సిస్టంలో కానీ లేదా ప్రాసెసర్లో కానీ ఏదన్నా చేంజ్ చేస్తే జావా అప్లికేషన్ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయదని చెప్తున్నాడు. సో దీన్ని ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అన్నాడు. నెక్స్ట్ పోర్టబిలిటీ అంటే జావా యొక్క బైట్ కోడ్స్ అనేవి పోర్టబుల్ చేయొచ్చు. దట్ ఈస్ ద కోడ్స్ కెన్ బీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్. అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఈవెన్ ఆన్ ద కంప్యూటర్స్ వేర్ ద బైట్ కోడ్ ఆర్ ట్రాన్స్ఫర్ ద సేమ్ అవుట్పుట్ విల్ బీ అవుట్పుట్ అప్టింగ్. అంటే కంప్యూటర్స్లో బైట్ కోడ్ ఎక్కడ ఇచ్చినా కూడా అవుట్పుట్ అనేది సేమ్ వచ్చింది. నెక్స్ట్ మల్టీ థ్రెడింగ్ జావా అనేది మల్టీ థ్రెడింగ్ని సపోర్ట్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఏటీఎం సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక 3 పర్సన్స్ని తీసుకుందాం. 3 పర్సన్స్ని తీసుకుంటే ఫస్ట్ పర్సన్ ఆ 3 పర్సన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండి డిఫరెంట్ టైమ్స్లో సేమ్ టైంలో డిఫరెంట్ ఏటీఎం కార్డ్స్ని ఇచ్చారు. డిఫరెంట్ ఏటీఎం కార్డ్స్ని ఇచ్చినప్పుడు ముగ్గురికి సేమ్ టైంలో మనీ అనేది బయటకు వస్తుంది. ఇది దేనివల్ల అంటే మల్టీ థ్రెడింగ్ వల్ల. ఈ మల్టీ థ్రెడింగ్ అనేది యూజ్ చేయటం వల్ల మనం ఎట్ ఏ టైం ఏ ప్లేస్లో ఉన్నా మనం యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఈ మల్టీ థ్రెడింగ్ అనేది లేకపోతే ఆ 3 పర్సన్స్ అనేవాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఒక పర్సన్ తీసుకున్నాక సెకండ్ పర్సన్ తీసుకున్న తర్వాత థర్డ్ పర్సన్, ఇలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇది డిసడ్వాంటేజ్ అయింది మల్టీ థ్రెడింగ్ లేకపోతే. By default, serial executions happen with the help of thread and runnable interface. We achieve multitasking by executing the tasks parallelly. Next, Java అనేది ఒక సెక్యూర్. In Java programming language, we transfer the bytecode. మనం bytecodeని ట్రాన్స్ఫర్ చేస్తాం before execution. JVM will ask the bytecode verifier to check the bytecode. bytecode verifier అనేది bytecode కాదా అంటే బైట్ కోడ్ జనరేట్ అయిందా లేదా అని వెరిఫై చేసుకునేది బై ద వ్యాలిడ్ కంపైలర్ ఆర్ నాట్. అంటే వ్యాలిడ్ కంపైలర్ ద్వారా జనరేట్ అయిందా లేదా అని వెరిఫై చేసుకునేది. ఇఫ్ దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ బైట్ కోడ్ దెన్ ఎర్రర్ ఈజ్ డిస్ప్లేడ్. బైట్ కోడ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఎర్రర్ అనేది డిస్ప్లే అయ్యింది. బైట్ కోడ్ అనేది వెరిఫై అయిన తర్వాత అది JVMకి కన్ఫర్మ్ చేస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని. దెన్ JVM విల్ కన్వర్ట్ ద బైట్ కోడ్ టు బైనరీ కోడ్. ఈ JVM ఏం చేసింది, బైట్ కోడ్ నుంచి బైనరీ కోడ్కి కన్వర్ట్ చేసింది. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ అయింది. హెన్స్ జావా ఈజ్ ఏ సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో జావా అనేది సెక్యూర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటేషన్, జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ where everything is treated as objects. Next, object-oriented supports encapsulation, inheritance, abstraction and polymorphism. Object orientation అనేది ఎన్క్యాప్సులేషన్ని, ఇన్హెరిటెన్స్ని, అబ్స్ట్రాక్షన్ని, పాలిమార్ఫిజంని సపోర్ట్ చేసింది. నెక్స్ట్ రోబస్ట్ అంటే ఏంటి? జావా ఈజ్ ఏ హైలీ రోబస్ట్ ఫీచర్. జావా అనేది హైలీ రోబస్ట్ ఫీచర్ అంటే ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఫెయిల్యూర్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నా ఆర్ క్రాషింగ్ ఆర్ వెరీ లెస్. అంటే తక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఫెయిల్యూర్కి. దిస్ కెన్ బి అచీవ్డ్ బై యూజింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్. హెన్స్ మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ద కంపైలేషన్ టైమ్ ఇట్ సెల్ఫ్. అంటే ఎక్కువ మిస్టేక్స్ అనేవి కంపైలేషన్ టైంలోనే మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ 9th వచ్చేసరికి హై పర్ఫార్మెన్స్. సిన్స్ జావా మేక్స్ యూజ్ ఆఫ్ జిట్ కంపైలర్, జావా అనేది జిట్ కంపైలర్ని యూజ్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒకవేళ జిట్ కంపైలర్ని యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన కోడ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు, దాన్ని స్కిప్ చేసుకొని వెళ్ళిపోతుంది ఒకవేళ జిట్ కంపైలర్ అనేది లేకపోతే. జిట్ కంపైలర్ని యూజ్ చేయటం వల్ల రీయూజబిలిటీ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది సిస్టంలో. సో ఎనీ ఫర్దర్
call made further methods rather executing the bytecode directly converted to binary code and gets executed. Next, ఇది distributed. The application logic is distributed in multiple computers to provide better services to the clients. నెక్స్ట్ ఇందులో కంపైలర్ ఇంటర్ప్రిటర్ రెండు ఉంటాయి. జావా మేక్స్ యూజ్ ఆఫ్ బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఓకే, థ్యాంక్ యూ.